చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. తనఖా మీద తీసుకున్నది 25 లక్షలని కాకుండా 35 లక్షలని మార్చండి. అలాగే 6 నెలల్ని 16 నెలలుగా మార్చండి. ఈ మార్పులు దేనికమ్మా? కారణం ఉంది. లాయర్ గారు, నేను చెప్పినట్టు చేయండి. అంకెలు మార్చి ఫోర్జరీ చేశామని వాళ్ళు గాని ఎదురు తిరిగితే చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. ఏ ప్రాబ్లం వచ్చినా మేం చూసుకుంటాం. మీరు మార్చండి. మేడం, మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. శాంతి, ఆ లెటర్ ఏమిటమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది? లాయర్ నోటీసు. మీ అల్లుడు గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన వైద్యానికి గాను ఈ ఇంటిని తనఖా పెట్టి కీర్తిలాల్ దగ్గర 25 లక్షలు తీసుకున్నా కదా. ఇంతవరకు అసలు గాని వడ్డీ గాని చెల్లించినందున ఈ ఇంటిని స్వాధీనం చేసుకోబోతున్నట్టు నోటీస్ పంపించాడమ్మా. మనం తీసుకున్నది 25 లక్షలైతే అతను క్లెయిమ్ చేసింది 35 లక్షలమ్మా. అంతేకాదమ్మా, 6 నెలలకి 16 నెలలని క్లెయిమ్ చేశాడు. అయ్యో, ఎంత దారుణం! ఇప్పుడేం చేయడం అమ్మా? కీర్తిలాల్ని కలిసి మాట్లాడదాం పద. నమస్తే సేట్జీ. నమస్తే. అయ్యే బయటే. సేట్జీ, మీరు పంపిన లాయర్ నోటీసు ఇప్పుడే అందింది. వెంటనే తనఖా సొమ్ము చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటానంటూ నోటీస్ ఇస్తారా? పైగా 6 నెలలకి 16 నెలలని 25 లక్షలకి 35 లక్షలని నోటీసులో ఉందట. ఇదెక్కడ న్యాయం అయ్యా? అరే పెద్దమ్మా, న్యాయము అన్యాయం అని చూస్తే మేము ఈ వ్యాపారం చేయలేం. దేకోజీ, మీరు అప్పు తీసుకొని 6 నెలలు దాటిపోయింది. అసలు నై వడ్డీ నై. ఫిట్టా అయితే మాది వ్యాపారం అయినట్టే. తప్పు మీ దగ్గర పెట్టుకుని నన్ను నిలదీస్తే ఎట్టా? సేట్జీ, ప్రస్తుతం మా పరిస్థితి ఏమీ బాగాలేదు. అందుకని ఏమీ కట్టలేకపోయాం. తొందరపడి ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయకండి. నాకు కొద్దిగా టైం ఇస్తే మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. అరే ఏమి పెట్టి తీరుస్తారు మేడం? గార్మెంట్ బిజినెస్ మీది చేతుల్లో లేదు. పైగా ఊరి నిండా అప్పులు. మీది కొడుకులు మీకు సపోర్ట్ రారు. మీకు హస్బెండ్ జైల్లో ఉన్నాడు, బేటీ కూడా జైల్లో ఉంది. ఇది చిన్న కొడుకు ఎక్కడికి పోయాడో మీకే తెలియదు. లక్షలకి లక్షలు ఎట్లా తీర్చగలరు మేడం? అది జరిగే పని కాదు. మార్కెట్ రేటు ప్రకారం మీది ఇంటిని మేము తీసుకుంటాం. మాది బాకీ పోను, మిగిలింది మీకు ఇస్తాం. వద్దు, ఆ పని మాత్రం చేయకండి. ఒక్క నెల టైం ఇవ్వండి. ఒక్క నెల కాదు, 1 వారం కూడా గడువు ఇచ్చేది లేదు. చూడు అమ్మా, 2 రోజుల్లోగా మాది బాకీ తీర్చకపోతే మీది ఇల్లు మేము స్వాధీనం చేసుకుంటాం. హలో, ఏ మాలిని, నేను విఠల్ మాట్లాడుతున్నాను. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఈరోజు రాత్రి 9 to 10 మన శోభనానికి ముహూర్తం. నువ్వు వస్తున్నావు కదూ? ఎవరి కోసం వస్తావు? వస్తున్న సంగతి నీ నోట వింటే అదో ఆనందం. నువ్వు వస్తే ఇక్కడ శోభనానికి అరేంజ్మెంట్స్ చేయాలిగా. మొగలాయి వంటకాలతో, దిల్రూబా సంగీతాలతో. వద్దురే, ఇప్పుడే చెప్పడం దేనికి? సపోజ్ రాలేదనుకో, సీడీ తీసుకొచ్చి మీ ఆయనకి ఇవ్వాలి. నువ్వు వస్తున్నావా, లేక సీడీతో నన్ను రమ్మంటావా? వద్దు, నువ్వు రావద్దు.
నేనే వస్తాను. వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? జూబ్లీ హిల్స్. డ్రైవర్, పక్కనే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు. మాలిని, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. డెఫినెట్ గా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. థ్యాంక్స్ మేడం. మాలిని, విఠల్కు నీకు సంబంధించిన విషయాలు మీ ఆయనకు తెలుసా? తెలీదు మేడం. ఈ సిచ్యుయేషన్ లో విఠల్ని 4 ఉతికి వాడి మీద కేసు పెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. పైగా పర్సనల్ గా నీకు కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. అందుకని మనం లీగల్ గా ప్రొసీడ్ కావడం కన్నా ఇల్లీగల్ గా వెళ్లడమే మంచిదని నాకు అనిపిస్తుంది. విఠల్ నీ జోలికి రాకుండా ఉండాలంటే ముందు వాడి దగ్గరున్న సీడీని మనం సంపాదించాలి. దాన్ని ఎలా సంపాదించాలో నాకు తెలుసు. డోంట్ వరీ మాలిని, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. కమాన్. లాయర్ గారు, మేం తీసుకున్న అప్పు కన్నా 10 లక్షలు ఎక్కువ వేసి 10 నెలల ముందు తీసుకున్నట్టు నోటీస్ పంపారు. ఇప్పుడేం చేయమంటారు? అప్పు తీసుకున్న వాళ్ళని భయపెట్టడానికి ఇలాగే బెదిరిస్తారమ్మా. దీనికి మీరేమీ భయపడక్కర్లేదు. భయపడకుండా ఎలా ఉండమంటారు లాయర్ గారు? ఆ నోటీస్ చూసిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇలాంటి లాయర్ నోటీసులు ఎన్నిచ్చినా కోర్టుకెక్కినా మీరు వాళ్ళకి ఇంటిని స్వాధీనం చేయాల్సిన అవసరం లేదు. టైం బార్ అనే ప్రసక్తే లేదు. అంతగా కావాలంటే 1 నెల వడ్డీ చెల్లిద్దాం. దాంతో వాళ్ళు ఏమీ చేయలేరు. అయితే సాధ్యమైనంత తొందరగా తనఖా విడిపించుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అదే అప్పు తీర్చడం ఎలా అని. ప్రస్తుతం అంత పెద్ద మొత్తంలో మాకు అప్పిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. మేడం, మీ వారికి పోరు నాగేశ్వరరావు గారు మంచి ఫ్రెండ్ కదా? అవును. ఇప్పుడు నాగేశ్వరరావు గారి కొడుకు సుందరమూర్తి ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. 2-3 కోట్లు టర్నోవర్ చేస్తూ అతి తక్కువ వడ్డీకి ఫైనాన్స్ ఇస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అతను అడిగి చూడండి. నాగేశ్వరరావు గారిని అయితే అడగచ్చు, కానీ ప్రస్తుతం ఆయన లేరు. సుందరమూర్తి గారితో మాకంత పరిచయం లేదు. లేకపోతే ఒకసారి అడిగి చూడండి. మీకు సుందరమూర్తి గారు తెలియకపోయినా ఆయనకు మీరు తెలిసే ఉండొచ్చు. ఫోన్ చేసి చూడండి మేడం. శాంతి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? లాయర్ గారు చెప్పినట్టు సుందరమూర్తికి ఫోన్ చేసి చూడు. సుందరమూర్తి హియర్. నమస్కారం సుందరమూర్తి గారు. నమస్కారం. మీరెవరండి? నేను అడబాల ధర్మారావు గారి భార్యని మాట్లాడుతున్నాను. మీరా మేడం? బాగున్నారా? ఆ, మీ కుటుంబం గురించి మా నాన్నగారు చాలా గొప్పగా చెప్పేవారు. మీకు నేనెవరో తెలియకపోయినా మీ గురించి నాకు బాగా తెలుసు. ఏదైనా పనుండి ఫోన్ చేశారా? అవును. చెప్పండి మేడం. ఏం లేదు సుందరమూర్తి గారు, మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. 50 లక్షలు ఫైనాన్స్ కావాలి. ఇంటి దస్తావేజులో హామీగా ఇస్తాం. మీరేమన్నా అరేంజ్ చేయగలరా? మీరు అడగడం నేను కాదనడవా? తప్పకుండా ఇస్తాను. మీకెప్పుడు కావాలి? 1-2 రోజుల్లో సర్దుబాటు చేయగలరా? 2 రోజుల దాకా ఎందుకు మేడం? ఈవేళ సాయంత్రానికి అరేంజ్ చేస్తాను. మా ఇల్లు తెలుసు కదా, వచ్చే ముందు ఫోన్ చేసి రండి. ఉంటాను మేడం. నమస్తే. లాయర్ గారు, సుందరమూర్తి గారు డబ్బిస్తానని చెప్పారు. సమయానికి మంచి సలహా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఇందులో నేను చేసిందే ఉంది మేడం. మాట సాయమేగా. సుందరమూర్తి గారి దగ్గర డబ్బు తీసుకుని షేర్ బాకీ తీర్చి దస్తావేజులు విడిపించుకోండి. ఆ, వస్తానమ్మా. ఆ. వస్తాను మేడం. ఆ. ఇదిగోండి. శాంతి,
దేవుడున్నాడని రుజువైందమ్మా. హలో, ఎవరో? ఆ, ఆ, ఆ. ఓ, అలాగా, సరే సరే, నేను చూసుకుంటాలే. సీత, అమ్మడు సీత, ఆ శాంతి సేటు బాకీ తీర్చేసి ఇంటి పత్రాలు విడిపించుకోవటానికి సుందరమూర్తి అనే అతని దగ్గరికి అప్పు కోసం వెళ్తుందిట. ఈ విషయం నీకెలా తెలుసు? శాంతి లాయర్ దగ్గర ఉన్న గుమాస్తా మనవాడే, వాడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే శాంతి కాస్త ఇంటి పత్రాలు పట్టుకెళ్ళిపోతుంది, మన ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోతుంది. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఇంకా ఏమిటమ్మా ఈ ఆలోచన? ఇలాంటి సమయంలో ఆటం బాంబో అణుబాంబో పడి తీరవలసిందే. శాంతి అప్పు కోసం ఎవరి దగ్గరికి వెళ్తుందన్నా? సుందరమూర్తి. సుందరమూర్తి విఠల్, విఠల్, ఏ విఠల్, ఏంటి మాలిని, పోలీస్ ఆఫీసర్తో వచ్చావు? ఏంటి విషయం? చెడా కోటు వేసుకున్నావు, కోట్లకు పడగెత్తావు. ఎందుకు? కరెన్సీ కట్టల మీద పోసి నిన్ను తగలబెట్టడానికా? ఏంట్రా లుక్ ఇస్తున్నావు? మాలిని టీచ్ చేస్తావా? సుఖంగా కాపురం చేసుకునివ్వవా? నువ్వు అడిగినందుకు లొంగిపోవాలా? కాలేజీ డేస్ లో మాల్ని వెంటపడ్డావు, అది చాలదన్నట్టు ఇప్పుడు కూడా వెంటపడి మనశ్శాంతి లేకుండా చేస్తావా? సొసైటీ గొడ్డుపోయిందనుకుంటున్నావా? లా అండ్ ఆర్డర్ లేదనుకుంటున్నావా? మాల్ని నుంచి రిటర్న్ కంప్లైంట్ తీసుకుని నిన్ను అరెస్ట్ చేశాననుకో, బెయిల్కి కూడా వీలు లేకుండా, సంసారానికి కూడా పనికి రాకుండా పోతావు. ఇదిగో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి మాల్ని జోలికి రావడానికి వీల్లేదు. ఫోన్లు అసలు చేయకూడదు. మేడం, ఆ సీడీల గురించి అడగండి. ఏరా, సీడీలు గీడీలను బెదిరిస్తున్నావట? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి నీ దగ్గర ఉన్న సీడీలేవో నాకు సరెండర్ చెయ్యి. రేపు 10 సీడీలు నా టేబుల్ మీద ఉండాలి. అండర్స్టాండ్? పదమాలిని. ఏంటి మేడం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నారు? నేనేమైనా చేతగనమని అనుకుంటున్నారా? మీరు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి. అసలు నా గురించి మీకేం తెలుసు? మాలిని గురించి ఏం తెలుసు? సాటి ఆడదు కదా అని దాన్ని వెనకేసుకొస్తారా? మాలిని నేను టీచ్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇవిడేమైనా మిస్ యూనివర్సా లేక మిస్ వరల్డా? విఠల్, స్టాప్. ముందు నేను చెప్పేది వినండి. ఈ మాలిని వీళ్ళ ఆయన కలిసి పెద్ద మొత్తంలో నా దగ్గర డబ్బు తీసుకున్నారు. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి డాక్యుమెంట్స్ మీద సంతకాలు కూడా చేశారు. ఏదో కాలేజీ మెట్టు కదా అని అవసరానికి డబ్బు చదువుకున్నాను. రివర్స్ అయింది మహాతల్లి. నా డబ్బు ఇవ్వమని అడిగినందుకు సీడీలంటూ రివర్స్లో నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఇచ్చిన డబ్బులు అడగకూడదట, తిరిగిచ్చే ప్రసక్తే లేదట. పైగా అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉండాలట. కావాలంటే వాళ్ళ ఆయనకు తెలియకుండా వచ్చి నన్ను సుఖపెడుతుందట. అబద్ధం, మీరు చెప్పేదంతా అబద్ధం ఎస్ఐ గారు. నర్మయ్, ఎస్ఐ గారు, నాకు తెలియగలుగుతాను, మాలిని మీకు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చిందా? చెప్పండి, ఇచ్చిందా? అంటే అన్అఫిషియల్గా వచ్చారా? చూడండి, మీ గురించి నేను ఎస్పీ గారితో కంప్లైంట్ ఇస్తే మీ గతేంటో ఆలోచించారా? క్షణాల మీద శంకరగిరి మన్యాలు పట్టించగలను. నిజాలు తెలుసుకోకుండా ఈవిడికి సపోర్ట్ ఇచ్చినందుకు మీరు సఫర్ అవుతారు. జాగ్రత్త. ఇది అన్నిటికీ తెగించిన ఆడది. అవసరాన్ని బట్టి ఏదైనా మాట్లాడుతుంది. దీని మాటలు నమ్మి నాతో పెట్టుకోకండి. అన్ని విధాలా లాస్ అయిపోగలరు. జాగ్రత్త. మాలిని, ఇప్పుడున్న పరిస్థితుల్లో విఠల్ మీద కేసు పెట్టడం అంత మంచిది కాదు. నువ్వు గాని కేసు పెడితే అందరికీ తెలుస్తుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద పబ్లిసిటీ అవుతుంది. నిజాల మాట ఎలా ఉన్నా ముందు నువ్వు అన్పాపులర్ అవుతావు. నీ కాపురం దెబ్బతింటుంది, నీకు లైఫే లేకుండా పోతుంది. సాటి ఆడదానిగా చెబుతున్నాను,
నా మాట విని కేసు పెట్టాలనే ఆలోచన మానుకో. మరి నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది మేడం? జరిగిందంతా మీ ఆయనకి చెప్పి కన్విన్స్ చెయ్యి. అతని సపోర్ట్ తీసుకో. అప్పుడు ఒక్కడు కాదు 100 మంది విఠళ్ళు బెదిరించినా నీకేం కాదు. ఈ సమస్యకు ఇదే పరిష్కారం. నోరు తెరిచి అడిగిన వెంటనే సహాయం చేస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ సుందరమూర్తి గారు. మీరు గనక డబ్బు సర్దుబాటు చేయలేనంటే మా ఇల్లు మాకు దక్కకుండా పోయేది. సమయానికి దేవుళ్లాగా ఆదుకుంటున్నారు బాబు. మీరిప్పుడు డబ్బిస్తే ఆ డబ్బు తీసుకెళ్లి కీర్తిలాల మొహాన కొట్టి మా ఇంటి పత్రాలు తీసుకొచ్చి మీకు ఇస్తాం. సుందరమూర్తి గారు ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకెలా చెప్పాలో తెలియడం లేదు. అంటే మీకు డబ్బిస్తానని వెంటనే రమ్మని మాటిచ్చాను, కానీ దాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. నేను మీకేం సహాయం చేయలేనమ్మా. మరి ఫోన్లో ఇస్తానన్నారుగా? అన్నాను, కానీ మీరు వచ్చే ముందు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది ఎవరో కాదు, మీ పెద్ద కోడలు సీత. సీత ఫోన్ చేసిందా? దేనికి? మీకు డబ్బు ఇవ్వద్దని చెప్పడానికి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీకు డబ్బిస్తే ఆ డబ్బు తిరిగి రాదని, ప్రస్తుతం మీ చేతుల్లో ఏ బిజినెస్ లేదని, గార్మెంట్ బిజినెస్ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉందని, మీ కొడుకులందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని, మీరు గాని అప్పిస్తే బూడిదలో పోసిన పన్నీరే అని, డబ్బిచ్చి ప్రాబ్లంలో ఇరుక్కోకండి అని చెప్పింది. ఇచ్చిన డబ్బు తిరిగి రాదని తెలిసాక నేనెలా ఇవ్వగలనమ్మా? డబ్బిస్తానని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అమ్మా. సీత! సీత! ఏ సీత! సీత! ఓహో మీరా? ఏమిటిలా వచ్చారు? దారి తప్పి వచ్చారా, దారి వెతుక్కుంటూ వచ్చారా? ఏమైతేనే వచ్చారు. వచ్చినందుకు నమస్కారం.